ఆచి చికెన్ మసాలా. సిద్దిపేట జిల్లాను పెద్దపులి వీడటం లేదు. దీంతో ప్రజలు భయపడుతున్నారు. చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్, మాచాపూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. దీంతో ఆ ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు కోరుతున్నారు. రక్తం మరిగిన పులి ఎప్పుడు ఎక్కడ నుంచి దాడి చేస్తుందో తెలియక వణికిపోతున్నారు. సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి వీడటం లేదు. దీంతో ప్రజలు భయపడుతున్నారు. చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్, మాచాపూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది. దీంతో ఆ ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు కోరుతున్నారు. రక్తం మరిగిన పులి ఎప్పుడు ఎక్కడ నుంచి దాడి చేస్తుందో తెలియక వణికిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. ఎస్ కరుణాకర్. అనుష, సిద్దిపేట జిల్లాను పెద్ద పులి వీడడం లేదు. దాదాపు గత వారం రోజుల నుంచి ఈ పెద్ద పులి ప్రజలను, రైతులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తుందని చెప్పొచ్చు. ఈ రోజు ముఖ్యంగా చూసినట్టయితే చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్, మాచాపూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని చెప్పేసి అయితే రైతులు అటవీ శాఖ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లి పులి జాడలను అయితే గుర్తిస్తున్నారు. పులి పాదముద్రను అయితే సేకరిస్తున్నారు. పులి ఎటువైపుగా వెళ్ళింది, ఏ వైపు నుంచి వచ్చింది, ఎక్కడ దాడి చేసింది అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు ఈ పులి జాడలను తీసుకుంటూనే ఈ పులి ఆడజాతికి సంబంధించిందా, మగజాతికి సంబంధించిందా, ఏ జాతికి సంబంధించిందా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఈ పులిని పట్టుకునేందుకైతే మరోవైపు మహారాష్ట్ర నుంచి పూణే బృందం కూడా తీవ్రంగా శ్రమిస్తుంది. పులి కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపడుతుంది. పలు చోట్ల అడవులో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల సహాయంతో పాటు ఆ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు అటవీ శాఖ అధికారులు. అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసు శాఖ అధికారులు కూడా ఈ పులిని పట్టుకునేందుకు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అడవుల్లో నుంచి ఈ పెద్ద పులి కూడా ఇక్కడికి సంచరించిందని చెప్పేసి, ఇక్కడికి వచ్చిందని చెప్పేసి మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. రాళ్లవాగు వద్ద గల పెద్దమ్మ తల్లి ఆలయంలో వెనుక భాగంలో నిన్నటి రోజు రాత్రిన పాదముద్రలు గుర్తించామని చెప్పేసి అటవీ శాఖలో గుర్తించారు. మరోవైపు ఇక్కడ సిద్దిపేటలో కూడా పులి సంచరిస్తుందని చెప్పి వదంతులు వ్యాపించడంతో రైతులు అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక 2 రోజులుగా కరకగూడెం అడవుల్లో సంచరిస్తుందని చెప్పేసి ముందుగా రాయన్పేట అడవుల్లో పెద్ద పులి జాడలు కనిపించాయని చెప్పేసి రైతులు మరోవైపు చెప్తున్నారు. రాయన్పేట నుంచి రాళ్లవాగు మీదుగా కిన్నెరసాని వైల్డ్ లైఫ్ రేగల అడవులకు వెళ్ళినట్టుగా కూడా జాడలు గుర్తించామని చెప్పేసి మరోవైపు అయితే ఫారెస్ట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక వైపు దీనికి అనుగుణంగానే రైతులు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి కావద్దు, ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దు, రాత్రి వేళ సమయాల్లో బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా 5 కంటే ఎక్కువగా గుంపుగా వెళ్ళాలి. ఒకవేళ పులి కనిపించినట్లయితే వెంటనే ఫారెస్ట్ అధికారులకు, పోలీసు అధికారులకు అయితే సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఎవరైనా కాల్ చేసి పులి పాదముద్రలు కనిపించినట్టయితే తమకు సమాచారం ఇచ్చాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు, ఇటు పోలీసు అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే మహారాష్ట్ర నుంచి పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కూడా ఈ పులి కోసం, పెద్ద పులి జాడ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది. గత కొన్ని రోజుల క్రితం చూసినట్లయితే పెద్ద పులి రైతులకు సంబంధించిన జంతువులపై, గేదెలపై దాడి చేస్తూ క్రూరంగా చంపేసి సిద్దిపేట జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? పులిని పట్టుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? సిద్దిపేట జిల్లాలో చూస్తే సిద్దిపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మిరుదొడ్డి, తర్వాత విఠలాపూర్, చిన్నకోడూరు మండలాల్లో ఈ పెద్ద పులి సంచరిస్తున్నట్టు కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి అధికారులు అయితే ఆ దిశగానైతే పులిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, మరోవైపు డ్రోన్ కెమెరాల సహాయంతో ఆ పులి ఏ దిశగా వెళ్ళిందనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. కొన్ని చోట్ల బోన్లు కూడా ఏర్పాటు చేశారు. పులిని పట్టుకునేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేశారు.
రైతులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయ పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం గుంపుగా వెళ్ళాలి, 5 కంటే ఎక్కువగా వెళ్ళాలి, పులి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పేసి రైతులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎవరైనా ఇక్కడ పులి కనిపించినా వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అయితే వారికి ఆదేశాలు ఇచ్చారు. తర్వాత పులి కనిపిస్తే దానిపైన దాడి చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయకూడదు. మరోవైపు పులిని పట్టుకునేందుకు ఎలక్ట్రిక్ కరెంట్ కి సంబంధించిన వైర్ పోల్స్ కూడా, ఎలక్ట్రిక్ వైర్లు కూడా ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఎలక్ట్రిక్ కంచెలు కూడా ఏర్పాటు చేయొద్దు. ఎలక్ట్రిక్ కంచెలు ఏర్పాటు చేస్తే పులి మరణిస్తుంది, విద్యుత్ షాక్ తోటి అది చనిపోతుంది. కాబట్టి అది చట్టరీత్యా నేరం. కాబట్టి పులిని కొట్టకూడదు, దాడిపై దాడి చేయకూడదు, ఎలక్ట్రిక్ కంచె వైర్లు కూడా ఏర్పాటు చేయకూడదు. ముఖ్యంగా రైతులందరూ కూడా రాత్రి వేళలో బయటకు వెళ్ళకూడదు. దానికి అనుగుణంగా రాత్రి వేళలో వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు ముఖ్యంగా 3 ఫేజ్ కరెంటు ఉన్న నేపథ్యంలో రాత్రిపూట వెళ్లాల్సి ఉంటుంది. ఆ బోరు బావులకు, వ్యవసాయ బావులకు సంబంధించి రాత్రిపూటనే కరెంట్ సరఫరా అవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా విద్యుత్ శాఖ అధికారులను కూడా రైతులు కోరడం జరిగింది. డే టైంలోనే కరెంట్ ఇవ్వాలని చెప్పి కోరిన వెంటనే రైతులకు డే టైంలోనే కరెంట్ సరఫరా చేసేందుకు ఇటువైపు విద్యుత్ శాఖ అధికారులు కూడా దానికి అంగీకరించారు. డే టైంలోనే చాలా రోజుల నుండి కూడా పులి సంచారం అయితే కలకలం రేపుతుంది. ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? అసలు పులిని పట్టుకోవడంలో అధికారులు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? రైతులు పొలం పనికి వెళ్ళకపోతే వారికి కూడా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఎస్ అనుష, పులి చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ జంతువులపై దాడి చేస్తూ అది కేవలం రక్తం తాగుతూ మృతదేహాలను వదిలేస్తూ వెళ్తుంది. దీంతో రైతులైతే తీవ్రంగా భయాందోళనకు గురి అవుతున్నారు. పులి తనను పట్టుకుంటారని చెప్పేసి చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది. అది ఎటువైపు నుంచి వస్తుందో రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తుంది. వస్తూ మెరుపు వేగంతో వెళ్తుంది. అతి వేగంగా దాడి చేసి జంతువులపై దాడి చేసి జంతువులను చంపేసి కేవలం రక్తం తాగి అటు నుంచి అటుగా వెళ్ళిపోతుంది. చాలా చాకచక్యంగా పెద్ద పులి కావడంతో సహజంగా పులులన్నిటి కూడా చాలా స్పీడ్ గా ఉంటాయి, చాలా చాకచక్యంగా వ్యవహరిస్తాయి. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అదే రకంగా ఈ పెద్ద పులి అసలు ఎటువైపు వస్తుంది, ఎటువైపు నుంచి ఈ రోజు ఒకవైపు ఉంటుంది, మరోవైపు ఇంకో వైపు వెళ్తుంది. ఇంకో చోటు చూసినట్లయితే మరోవైపు ఒక జిల్లాలను కూడా సరిహద్దులను దాటుతూ కూడా అది వేగంగా వెళ్తూ ఇటు ఫారెస్ట్ అధికారులకు, ఇటు పోలీసు అధికారులకు, ఇటు రైతులకు కూడా కంటిపై కురుకు లేకుండా చేస్తుంది పెద్ద పులి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు, తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చిన పూణే బృందం కూడా తీవ్రంగా ఈ పెద్ద పులిని పట్టుకునేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నారు. పట్టుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. రైతులకు ఒక భరోసాను అయితే ఇస్తున్నారు. ఒకవేళ రైతులకు సంబంధించి జంతువులపై ఏదైనా దాడి జరిగినట్లయితే దానికి సంబంధించి మోహారం ప్రభుత్వ పరంగా మేమే భరిస్తామని చెప్పేసి అటవీ శాఖ అధికారులు కూడా అంచనా వేసి రైతులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మొత్తంగా పులిని అయితే పట్టుకునేందుకైతే ఇటువైపు ఫారెస్ట్ అధికారులు, ఇటు పోలీసు అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనుష. రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ.